జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క జనరల్ ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడ చూడబోతున్నాం. సో ఆ ఫీచర్స్లో ఇక్కడ ఇచ్చినట్లుగా ఆబ్జెక్ట్స్, క్లాసెస్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, మెసేజ్ పాసింగ్ ఇట్లాంటివంతా ఉంటాయన్నమాట. మరి ఫస్ట్ మనం చూసినట్లయితే ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎంటిటీ. అంటే ఎంటిటీ అంటే ఇక్కడ ఒక పర్సన్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ఒక ఐటమ్ కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ని మెయింటైన్ చేసేదే ఒక ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, ఆ స్టూడెంట్కి సంబంధించిన స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, క్లాస్, సబ్జెక్ట్స్, ఫీ, మార్క్స్ ఇట్లాంటి వాటిలన్నింటినీ ఆ స్టూడెంట్ అనే ఎంటిటీ మెయింటైన్ చేస్తుంది. మరి ఇక్కడ చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అండ్ మెథడ్స్, లేదంటే ఫంక్షన్స్ అనొచ్చు. C++లో అయితే మనం ఫంక్షన్స్ అంటాం, ఇక్కడ జావాలో మెథడ్స్ అంటాం వాటిని. మరి అంటే ఒక ఎంటిటీకి సంబంధించిన, అది స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే కస్టమర్ కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించిన డేటాని, డీటెయిల్స్ని మెయింటైన్ చేయడం, ప్లస్ వాటికి కావాల్సిన యాక్షన్స్ని అంటే కోడ్ని రాయడం, ఇదంతా కూడా ఒకే యూనిట్గా మెయింటైన్ చేసేదాన్ని ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. మరి క్లాస్ అనేది చూసినట్లయితే ఇట్ ఈస్ ద బేస్ ప్రోటోటైప్ టు అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి బేస్గా ఉండే ఒక ప్రోటోటైప్నే ఏమంటాం? క్లాస్ అని చెప్పేసి అంటాం. అంటే క్లాస్ అనే దాన్ని మనం ఫస్ట్ క్రియేట్ చేస్తే దాన్ని బట్టి పైన మనం చెప్పుకున్న ఆబ్జెక్ట్స్ వస్తాయి. అంటే ఒకసారి ఒక క్లాస్ క్రియేట్ చేస్తే ఆ క్లాస్ని బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అదే బిహేవియర్ని కలిగి ఉన్న, ఆ క్లాస్ బిహేవియర్నే కలిగి ఉన్న ఆబ్జెక్ట్స్ని, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా కూడా సిలో, C++లో, ఈవెన్ జావాలో కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు. ఇంట్ అనుకోండి, ఒక డేటా టైప్, ఇంట్కి ఎక్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. ఇంట్ అనేది బేస్, ఎక్స్ అనేది దానికి ఒక వేరియబుల్. ఎక్స్ అనేది దేని బిహేవియర్ని కలిగి ఉంటుంది? ఇంటిజర్ యొక్క బిహేవియర్ని కలిగి ఉంటుంది. అట్లానే ఎక్స్, వై, జెడ్ ఇట్లాంటి ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా సరే ఆ ఇంటిజర్ డేటా టైప్కి అన్ని వేరియబుల్స్ కూడా ఆ ఇంటిజర్ డేటా టైప్ యొక్క బిహేవియర్నే కలిగి ఉంటాయి. సో ఇక్కడ మన క్లాస్ ద్వారా అట్లాంటి డేటా టైప్స్, అట్లాంటి ఓన్ డేటా టైప్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. వాటికి తీసుకోబోయే వేరియబుల్స్నే మనం ఏమంటున్నాం? ఆబ్జెక్ట్స్ అని అంటున్నాం. కాబట్టి అన్ని ఆబ్జెక్ట్స్ కూడా మనం ఆ క్లాస్లో ఏవైతే డేటా, ఏవైతే కోడ్ మెయింటైన్ చేశామో అదే బిహేవియర్ని కలిగి ఉంటాయి అనేది ఇక గమనించాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశారనుకోండి, లేదంటే ఫ్రూట్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఆ ఫ్రూట్లో అనే క్లాస్ లోపల ఏ వేరియబుల్స్, ఏ డేటా అండ్ కోడ్ ఉన్నదో అదే కోడ్ని, అదే డేటాని మిగతావన్నీ కూడా, అంటే మ్యాంగో, యాపిల్ ఇట్లాంటి, ఆరెంజ్ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కలిగి ఉంటాయి. అంటే ఫ్రూట్ అనే క్లాస్కి మ్యాంగో, యాపిల్, ఆరెంజ్ ఇవన్నీ కూడా ఏంటి? ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్ట్స్, క్లాసెస్, వాటి ద్వారా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఈ అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్ కూడా అక్కడ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ
డేటాని ఫంక్షన్స్ని ఒకే యూనిట్గా మెయింటైన్ చేయడం అనేది అదే వ్రాపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ అని చెప్పుకున్నాం. మరి ఈ విధంగా మెయింటైన్ చేయడంలో మనం డేటాని హైడ్ చేయడం, ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో అంటే వాంటెడ్ డీటెయిల్స్ని మాత్రమే తీసుకొని అన్వాంటెడ్ డీటెయిల్స్ని హైడ్ చేసి సెక్యూరిటీ పర్పస్ మనం మెయింటైన్ చేస్తాం. వాటిని ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనం యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి ఇక్కడ డేటాకి ఏ యాక్షన్స్ కావాలో ఆ యాక్షన్స్ని యొక్క కోడ్ మెథడ్స్ సప్లై చేయడం జరుగుతుంది. అట్లానే మెథడ్స్కి ఏ డేటా కావాలో అవి డేటా అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఆ రెండింటి మధ్యలో మ్యూచువల్ ఇది ఉంటుందన్నమాట కమ్యూనికేషన్. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ చూసినట్లయితే ఆల్రెడీ ఉన్న ఒక క్లాస్లో నుంచి, అంటే మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క బిహేవియర్ని కలిగి ఉంటుంది. మరి ఒక క్లాస్లో ఆల్రెడీ ఉన్న క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇక్కడ దాంట్లో ఉన్న డేటా కోడ్ దాన్ని కొత్తగా క్రియేట్ చేయబోయే క్లాస్లోకి తీసుకోవడమే ఇన్హెరిటెన్స్. అంటే రీయూజబిలిటీ అనమాట, మళ్ళీ యూజ్ చేసుకోవడం పైన ఉన్న వాటిని. మరి ఈ విధంగా చేయడంలో మనకి కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. ఆ యొక్క క్లాసెస్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది పెరుగుతుందన్నమాట. అదే ఓకే. సో పైన ఉన్న క్లాస్ బేస్ క్లాస్ అంటాం, కింద ఉండే క్లాస్ని సబ్ క్లాస్ అని చెప్పేసి లేదంటే డెరైవ్డ్ క్లాస్ అని చెప్పేసి కూడా అంటాం. సో వాటిని ప్రోగ్రామింగ్లో ఎలా చేయాలనేది మనం చూద్దాం. నెక్స్ట్ పాలిమార్ఫిజం, అబిలిటీ టు టేక్ మోర్ దాన్ వన్ ఫామ్. అంటే ఇక్కడ ఒకే మెథడ్కి లేదంటే ఒకే ఫంక్షన్కి, ఒకే పేరు గల ఫంక్షన్కి రకరకాల ఫామ్స్ని, రకరకాల యాక్షన్స్ని ఇవ్వడమే పాలిమార్ఫిజం. సో దాంట్లో మనం ఇచ్చిన పారామీటర్స్ని బట్టి మరి దానికి ఉన్న ఆ యొక్క రిటర్న్ టైప్స్ని బట్టి దాని యొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు మనం రన్ టైంలో దాన్ని మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసినప్పుడు అనమాట. ఓకే, పాలిమార్ఫిజం అనేది కూడా సపరేట్గా మనం ఎట్లా అనేది కోడింగ్ ద్వారా ప్రోగ్రామింగ్లో చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ లేదంటే మెసేజ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం. ఈ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వాడే ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎట్లా అంటే మనం క్రియేట్ చేసిన ఆ క్లాసెస్ ద్వారా వచ్చిన ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి డేటాని సప్లై చేసుకోవడం ప్లస్ కోడ్ని సప్లై చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అది రకరకాల వేస్లో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం మెయిన్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ని చెప్పుకోవచ్చండి. ఓకే, వీటి గురించి డీటెయిల్డ్గా మనం ప్రోగ్రామింగ్లో చూద్దాం.